హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇండియా మధ్య అనేది సూపర్ 8లో ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది కదా. ఇది బార్బడోస్ వేదికగా జరగబోతుంది. ఈ మ్యాచ్ అనేది ఇద్దరికి కూడా చాలా కీలకం అనమాట అండి. ఎందుకు అనంటే ఈ మ్యాచ్ గెలిస్తేనే తర్వాత జరగబోయే రెండు మ్యాచ్లకు కూడా ఒకటి గెలిచినా ఒకటి ఓడిపోయినా పర్లేదు అనే విధంగా ఉంటుంది. కానీ ఈ మ్యాచే కానీ ఓడిపోతే తర్వాత జరగబోయే రెండు మ్యాచ్ల్లో కూడా కీలకం అనమాట. 2 or die గెలవాలి. సో ఈ మ్యాచ్ కీలకం అని చెప్పుకోవచ్చు. అలాగే మన ఇండియన్ ఫ్యాన్స్ అంతా కోరుకుంటూ ఉంటారు, అరే T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యింది, మంచి స్కోర్స్ అనేది మనం బ్యాటర్స్ నుంచి చూడలేకపోతున్నాం కదా. పిచ్ అనేది ప్రతిదీ బౌలింగ్ పిచ్లోనే ఆడాం మనం. కానీ ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఎందుకు అనంటే ఇప్పుడు ఆడబోయే పిచ్ ఏదైతే ఉందో బ్యాటింగ్ పిచ్ అనమాట. అంటే బ్యాటింగ్కే కాదు బౌలింగ్ కూడా అనుకూలిస్తుంది. ప్రీవియస్ గ్రౌండ్స్తో చూసినట్లయితే ఈ పిచ్ అనేది బౌలింగ్ ప్లస్ బ్యాటింగ్ స్పిన్కి కూడా అయితే ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. అంటే మెయిన్గా స్టార్టింగ్లో బౌలర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి స్వింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ అంటే న్యూ బాల్తో. అలాగే బ్యాటర్స్ కూడా అంటే ఇంతకుముందు మనము ప్రీవియస్ ఒక మ్యాచ్ జరిగింది ఇంగ్లాండ్కి మరియు ఆస్ట్రేలియాకి. దాంట్లో ఆస్ట్రేలియా కూడా ఇదే గ్రౌండ్లో 200+ స్కోర్స్ అయితే చేశారు కాబట్టి మనకు కూడా ఎక్కువ స్కోర్ అయితే చేసే అవకాశం ఉంటుంది ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నట్లయితే. ఇక ఇప్పుడు వరకు ఇండియాకి మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య మొత్తం 8 T20 మ్యాచెస్ అయితే జరిగినాయండి. దీంట్లో 7 T20s అనేది ఇండియానే గెలిచింది. ఒక T20 మాత్రము వర్షం కారణంగా రద్దయిపోయింది. అలాగే వరల్డ్ కప్లో ఇప్పుడు వరకు 3 T20s అయితే ఆడడం జరిగింది. ఈ 3లో కూడా మనమే అయితే విన్ కావడం జరిగింది అండి. ప్రీవియస్గా మనకి ఈ ఏడాది జనవరిలో జరిగినాయి 3 మ్యాచ్లు అనేది T20లు. దాంట్లో కూడా క్లీన్ స్వీప్ అయితే చేయడం జరిగింది ఇండియన్ టీం. సో దీనికి మొత్తానికైతే మన టీమిండియానే ముందంజలో అయితే ఉంది ఆఫ్ఘనిస్తాన్ మీద అని చెప్పుకోవచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ అనేది చిన్న టీం అని మనం అంచనా వేయాల్సిన అవసరం లేదు, ఊరికినే గెలిచేస్తాంలే అని చెప్పేసి. ఎందుకు అనంటే వాళ్ళు ఈ మధ్య చాలా మ్యాచెస్ అయితే విన్ కావడం జరుగుతుంది. న్యూజిలాండ్ టీంను కూడా మంచి టీంను కూడా అయితే వాళ్ళు గెలవడం జరిగింది ఆ టీం మీద. అలాగే మనం చెప్పాను కదా ఏడాదిలో జనవరిలో జరిగింది కదా 3 T20లు. దాంట్లో అయితే 3rd T20లో మనం 200+ స్కోర్ కొట్టినా కూడా వాళ్ళు కూడా 200 స్కోర్ అయితే చేయడం జరిగిందనమాట. ఆ మ్యాచ్ అనేది డ్రా అయింది. సూపర్ ఓవర్లో మనమైతే గెలవడం జరిగిందనమాట. సో గట్టి పోటీ ఇచ్చారు లాస్ట్ మ్యాచ్. అలాగే ఈ మ్యాచ్ మంచి కీలకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ టీం కూడా అయితే బౌలింగ్ సూపర్ ఉందని చెప్పుకోవచ్చు అండి. ఈ ఏడాది అన్ని టీముల్లో కల్లా ఆ టీం కూడా బెస్ట్ బౌలింగ్ టీం అయితే ఉంది. అలాగే ఈ గ్రౌండ్లో మొత్తానికి ఇప్పటి వరకు 29 మ్యాచెస్ అయితే జరగడం జరిగింది. వీటిలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 18 మ్యాచ్లు గెలిస్తే మిగతా అంటే ఈ చేజింగ్లో గెలిచిన టీంలు ఏవైతే ఉన్నాయో 9 మ్యాచ్లు అని చెప్పుకోవచ్చు. 2 మ్యాచ్లు అనేది వర్షం కారణంగా రద్దయిపోయినాయి. మరి ముందుగా బ్యాటింగ్ చేసిన వాళ్ళకైతే ఎక్కువ గెలిచే అవకాశం అయితే ఉంది. కానీ రీసెంట్గా జరిగినటువంటి ఈ గ్రౌండ్లో 5 మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు మాత్రమే 2 సార్లు గెలిచారు. చేజింగ్ చేసిన వాళ్ళు 3 times అయితే గెలవడం జరిగింది. దీన్ని కానీ దృష్టిలో పెట్టుకుంటే కెప్టెన్స్ ఎవరికైతే టాస్ అయితే గెలుస్తారో వాళ్ళు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. లేదంటే సెకండ్ హాఫ్లో బౌలర్స్కి పిచ్ అనేది స్వింగ్ అవుతుంది, అనుకూలిస్తుంది అనుకుంటే ఒకవేళ ఫీల్డింగ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ గ్రౌండ్లో మనకి ప్రీవియస్గా 2010లో ఇండియా 2 మ్యాచెస్ అయితే ఆడడం జరిగిందండి. ఆస్ట్రేలియా చేతిలో అలాగే వెస్టిండీస్ చేతిలో ఓడిపోవడం జరిగింది 2 మ్యాచెస్ కూడా. సో మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఒక మంచి మ్యాచ్ అయితే జరగబోతుంది. పెద్ద హిట్స్ అయితే చూడగలుగుతాము. ఇది వరకు జరిగిన మ్యాచ్ల్లో తక్కువ స్కోర్స్ని మనం చేసుకుంటూ వచ్చి గెలవడం జరిగింది. బ్యాటింగ్లో అయితే మనము అనుకున్నంత స్థాయిలో అయితే పిచ్ అనుకూలంగా లేదు కాబట్టి మన బ్యాట్స్మెన్లు అనేది అంతగా స్లోగా ఆడడం జరిగింది. కానీ ఈ పిచ్ అనేది బ్యాటింగ్ అనుకూలిస్తుంది కాబట్టి ఈరోజు మంచి హిట్స్ అయితే చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ మ్యాచ్తో అనేది ఇండియన్ బ్యాటర్స్ అనేది సంతోషపరుస్తారనే కోరుకుందాం. సో చూసారు కదండి మొత్తానికి వీడియో ఇది. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ వీడియో అనేది క్రికెట్ గురించి నేనైతే ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఓకే, ఉంటాను మరి, బాయ్.